హాయ్, దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకి వస్తే క్రాంతి మైథిలి ఓ సూపర్ మార్కెట్లో ఎదురు పడతారు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 46. క్రాంతికి సూర్య గురించి తెలుసుకోవాలని అనిపించి ఏమైనా కానివ్వు అని అనుకొని నిదానంగా మైథిలి దగ్గరికి వచ్చి బాగున్నారా మేడం అని అడుగుతుంది. మైథిలి కోపంగా సమాధానం చెప్పకుండా తనకు కావలసిన గ్రాసరీస్ వెతుకుతూ ఉంటుంది. క్రాంతికి తన కోపం అర్థమై, నేను ఆ రోజు సూర్యని అలా కొట్టించడం నా తప్పేనండి, ప్లీజ్ నన్ను క్షమించండి అని రిక్వెస్ట్గా అడుగుతుంది. నువ్వు చేసింది చిన్న తప్పేమీ కాదు. అన్యం పుణ్యం తెలియని మా సూర్యని పోలీసులతో కొట్టించడం గుర్తొస్తే నేను ఇప్పటికీ భరించలేకపోతున్నాను అని అంటుంది మైథిలి కోపంగా చూస్తూ. జరిగిన దాంట్లో తన తప్పు ఉంది కాబట్టి క్రాంతి మౌనంగా ఉండిపోతుంది. మైథిలి అక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతుంటే, సూర్య ఎప్పుడొస్తాడు మేడం అని అడుగుతుంది. వెళ్ళబోతున్న మైథిలి వెనక్కి తిరిగి, ఎందుకు, మళ్ళీ వాడిని పోలీసులతో కొట్టించడానికా అని అడుగుతుంది. నేను మామూలుగా అడిగాను మేడం అని అంటుంది క్రాంతి బాధపడుతూ. మైథిలి తనతో ఇక మాట్లాడడం ఇష్టం లేనట్టుగా చూస్తూ బిల్ పే చేసి వెళ్ళిపోతుంది. సూర్య గురించి ఏమీ తెలుసుకోలేక బాధపడుతూ క్రాంతి కూడా వెళ్ళిపోదామని అటువైపుగా వెళ్ళబోతుండగా ఎదురుగా వాళ్ళ అన్నయ్య విజయ్ కనిపిస్తాడు. విజయ్ తన దారికి అడ్డు వచ్చి, సూర్య అని కలవరిస్తున్న నీకు ఆ సూర్య వాళ్ళ అక్క నీకు బాగా గడ్డి పెట్టినట్టుగా ఉందే అని అంటాడు ఎగతాళిగా. క్రాంతి కోపంగా వాళ్ళ అన్న చెంప మీద గట్టిగా కొడుతుంది. విజయ్ ఒక్కసారిగా విస్తుపోయి చెంప పట్టుకొని, నన్నే కొడతావా అని అడుగుతాడు. అసలు ఇదంతా నీ వల్లే కదరా ఈడియట్. నీ వల్ల నిజంగానే ఏ పాపం తెలియని సూర్య లాఠీ దెబ్బలకు గురయ్యాడు అని అంటుంది రగిలిపోతున్నట్టుగా చూస్తూ. చెల్లెలతో చెంపదెబ్బ తినేసరికి విజయ్ తట్టుకోలేనట్టుగా చూస్తూ, అయితే నీకన్నా పెద్దవాడిని నన్నే కొడతావా అని అడుగుతాడు. పెద్దవాడివి చెప్పుకోవడానికే నీకు వయసుంది తప్ప బుద్ధి లేదు. అసలు ఈ దెబ్బ ఏదో నిన్ను ఆ రోజే కొట్టే ధైర్యం చేస్తుంటే ఈరోజు మైథిలి మీడంతో మాటలు పడే అవసరం వచ్చి ఉండేది కాదు. చూడు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కానీ నాన్న కానీ నా జోలికి వస్తే ఊరుకోను. మీరు ఎన్ని మాటలన్నా అప్పటిలా భయంతో మౌనంగా భరించే క్రాంతిని కాను. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. నా జోలికి వస్తే తాట తీస్తాను అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. చెల్లెలి కోపానికి విజయ్ ఆశ్చర్యపోతూ, మాట్లాడేది నా చెల్లెలేనా? ఏంటి ఇంత ర్యాష్గా మారిపోయింది? తనలో ఇంత కోపాన్ని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆ సూర్య మీద ప్రేమతోనే ఇలా ప్రవర్తిస్తుందని బాగా అర్థమవుతుంది అని అనుకుంటాడు. కళ్యాణ్ చెర్రీ వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చి ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆ రోజు సబ్మిట్ చేయాల్సిన టెండర్ ఫైల్ గురించి చెక్ చేస్తుంటాడు. స్కూల్ పిల్లలకి మిల్క్ బ్రెడ్ సప్లై చేసే కాంట్రాక్ట్ కాబట్టి ఈ టెండర్ మనకొస్తే బాగుంటుంది. ఎలాగో మన కంపెనీలో మిల్క్ బ్రెడ్ నాణ్యంగా తయారవుతాయి కాబట్టి ఈ కాంట్రాక్ట్ మన కంపెనీకి వస్తే పిల్లలకి మంచి ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాము అని అనుకుంటూ టెండర్ డీటెయిల్స్ చెక్ చేయటం పూర్తి చేసుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి మైథిలికి ఫోన్ చేస్తుంటాడు. క్రాంతి గురించి కోపంగా ఆలోచిస్తూ వంట చేయడంలో ఉన్న మైథిలి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి కళ్యాణ్ అని అడుగుతుంది. టెండర్ సబ్మిట్ చేసేది ఉంది కదా మైథిలి, టెండర్ ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి, కొంచెం ఎర్లీగా రెడీ అవ్వు, నేను కూడా రెడీ అయి వస్తాను అని అంటాడు. సరే కళ్యాణ్, నువ్వు వచ్చే టైంకి నేను రెడీ అయి ఉంటాను అని చెప్తుంది. ఓకే అని చెప్పి కళ్యాణ్ ఫోన్ పెట్టేసి రెడీ అవుతుంటాడు. కొద్దిసేపటికి మైథిలిని తీసుకొని టెండర్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి పరశురామ్, శశిధర్ క్లోజ్గా మాట్లాడడం వీళ్ళ కంట పడుతుంది. కళ్యాణ్, మైథిలి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూనే లోపలికి వస్తుంటారు. వాళ్ళు రావడం పరశురామ్తో పాటు శశిధర్ కూడా చూసి కాస్త ఎక్సైట్మెంట్ అవుతూ, హాయ్ కళ్యాణ్, హాయ్ మైథిలి, ఎలా ఉన్నారు అని అడుగుతాడు.
కళ్యాణ్, మైథిలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. శశిధర్ కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చేస్తాడు. కళ్యాణ్ ఆ చెయ్యి వైపు కోపంగా చూస్తూ, ఏంటి చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు అని అడుగుతాడు. కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇవ్వడని శశిధర్కి అర్థమై ఆ చెయ్యిని వెనక్కి తీసుకొని, నిజం చెప్పాలంటే నువ్వు అమెరికా వెళ్ళేసరికి గట్టి పోటీ పడటానికి ఎవ్వరూ లేక బిజినెస్ లైఫ్ బోర్ కొట్టింది కళ్యాణ్. అందుకే ఇన్ని రోజులు హుషారుగా బిజినెస్లో పార్టిసిపేట్ చేయలేదు. ఈ మధ్యనే పరశురామ్ గారు నా దగ్గరికి వచ్చి వాళ్ళ కంపెనీ పేరు మీద ఇద్దరం కలిసి టెండర్ వేద్దాం అన్నాడు. అందుకే ఈ కాంట్రాక్ట్ సంపాదించడం కోసం వచ్చాను అని అంటాడు. పరశురామ్ కూడా కావాలని ఆ విషయాల్లో కలగ చేసుకుంటూ, అంటే కళ్యాణ్, నీకు శశిధర్ మాటలు బాగా అర్థం కాలేదనుకుంటున్నాను. నీకు బిజినెస్ శత్రువులో నాతో పాటు శశిధర్ కూడా తోడయ్యాడు. మరికొన్ని రోజుల్లో నీకు ఇంకొక శత్రువు కూడా మాకు తోడవబోతున్నాడు. అది ఎవరు అనేది నీకు సర్ప్రైజ్గా ఉంటుందిలే అని అంటాడు నవ్వుతూ. వారి మాటలకి కళ్యాణ్, మైథిలి ఆశ్చర్యపోతుంటారు. సరే కళ్యాణ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. లేట్ అవుతుంది, మీరు వెళ్ళి టెండర్ సబ్మిట్ చేయండి అని అంటాడు శశిధర్ వెకిలిగా నవ్వుతూ. కళ్యాణ్ వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూనే మైథిలితో కలిసి లోపలికి వెళ్తాడు. ఏంటి కళ్యాణ్ ఇదంతా? మనకు పరశురామి తలనొప్పిగా ఉన్నాడంటే ఈ శశిధర్ కూడా వాడితో చేతులు కలిపాడేంటి అని అడుగుతుంది మైథిలి. నేను వాళ్ళిద్దరి గురించి ఆలోచించడం లేదు మైథిలి. ఆ పరశురామ్ ఎవరో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడాడు. అతను ఎవరు అనేది ఆలోచిస్తున్నాను అంటాడు కళ్యాణ్. నిజమే, ఆ పరశురామ్ ఏదో మన దగ్గర ముఖ్యమైన విషయం దాచిపెడుతున్నట్టుగా అనిపిస్తుంది అంటుంది మైథిలి ఆలోచిస్తూ. దాచిపెట్టినా ఎన్నాళ్ళు దాచిపెట్టారు కదా, త్వరలో తెలుస్తుంది అంటున్నాడు కదా, అదేంటో చూద్దాంలే అని చెప్పి కళ్యాణ్ ఆ టెండర్ సబ్మిట్ చేసి మైథిలితో కలిసి బయటకు వస్తాడు. కళ్యాణ్, మైథిలి ఓ పక్కగా నిలబడి ఉంటే శశిధర్ అక్కడికి వచ్చి, మీ బాబు ఎలా ఉన్నాడు కళ్యాణ్ అని అడుగుతాడు. బాగున్నాడు, ఈ మధ్యనే నీ కొడుకు రాహుల్ని కూడా చూశాను అంటాడు కళ్యాణ్. అవునా, చెర్రీ, అన్వి ఒకే స్కూల్లో చదువుతున్నారంట కదా. మా రాహుల్కి అన్వి అంటే చాలా ఇష్టం. అందుకే అన్వితో పాటే మా రాహుల్ని కూడా అదే స్కూల్లో జాయిన్ చేయించాలనుకుంటున్నాను అని అంటాడు శశిధర్ వెక్కిలిగా నవ్వుతూనే. ఈసారి కళ్యాణ్ కూడా వెకిలిగా నవ్వుతూ, మీ రాహుల్ని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎందుకంటే నా కొడుకులో నాకంటే ఎక్కువ మెంటలున్నాయి అని అంటాడు. అలా అనగానే శశిధర్ కాస్త నవ్వుతూ, నా కొడుకు కూడా నా అంత అమాయకుడు కాదులే అని అంటాడు. సరే, ఆ నమ్మకంతో ఉంటే నీ ఇష్టం. చెప్పాల్సిన బాధ్యత చెప్పాను అంతే అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలకి శశిధర్ పైకి నవ్వుతూనే మనసులో కాస్త భయపడుతూ, ఆ హైబ్రిడ్ బాయ్ నిజంగానే ముద్దురు అని సంజన, అర్జున్ ద్వారా నేను కూడా విన్నాను అని అనుకుంటాడు మనసులో. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే పరశురామ్, మైథిలి కళ్యాణ్ వైపు పొగరుగా చూస్తుంటాడు. వాడి పొగర్లో ఆ టెండర్ వాడికే వస్తుందని కాన్ఫిడెన్స్ మైథిలికి తెలుస్తుంటుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ దగ్గరికి కాంట్రాక్ట్ కోసం టెండర్ వేయడానికి వచ్చిన మరికొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలా కొన్ని గంటల తర్వాత టెండర్ అనౌన్స్మెంట్ గురించి మైక్లో చెప్తూ, దిస్ కాంట్రాక్ట్ విన్నర్ బై జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని వినిపిస్తుంది. అది విని పరశురామ్, శశిధర్ సంతోషపడుతుంటే కళ్యాణ్, మైథిలి ఆశ్చర్యపోతుంటారు. 15,52,64,000కు జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈ టెండర్ గెలుచుకుంది అని వినిపించడం చూసి కళ్యాణ్ ఇంకా షాక్ అవుతూ, ఇదేంటి, నేను వేసిన టెండర్ కోడ్కి ఒక్క ₹100 తేడాతో పరశురామ్ గెలుచుకోవడం ఏంటి అని అనుమానపడుతుంటాడు. మైథిలి కూడా అదే అనుమానపడుతూ, టెండర్ పోతే కోట్లల్లోనూ లక్షల్లోనూ వెనక్కిపోతుంది, కానీ ఇలా ₹100 తేడాతో అతను గెలవడం ఏంటి అని అనుకుంటుంది. పరశురామ్ అంతే నవ్వుతూ కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఈసారి విజయం నాకు వరించింది కళ్యాణ్. బహుశా ఇప్పటి నుంచి నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందేమో
చూసుకో అని అంటాడు. కళ్యాణ్ కోపంగా చూస్తూ, నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినా దాన్ని తిప్పి తిప్పి నీ వరకు తీసుకురావటం నాకు బాగా తెలుసులే. ఏదో ఈ కాంట్రాక్ట్ వచ్చిందని విర్రవీయకు. ఈ ఒక్క కాంట్రాక్ట్తో నువ్వేదో చంద్రమండలానికి వెళ్తావని, నేనేదో భూపాతాళానికి పడిపోతానని అనుకోకు. ఇంకా నా గురించి నీకు బాగా తెలియదనుకుంటా. నా గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నీతో పార్ట్నర్షిప్ కలిశారు కదా, ఆ శశిధర్ని అడిగి తెలుసుకో అని చెప్పి మైథిలిని తీసుకొని వెళ్ళిపోతుంటాడు. కింద పడ్డ పై చెయ్యి నాది అనుకునే రకం ఈ కళ్యాణ్ది అని అంటాడు పరశురామ్ శశిధర్తో. కళ్యాణ్ చెప్పింది కూడా నిజమే. అతన్ని అంత ఈజీగా తక్కువ అంచనా వేయకండి. కళ్యాణ్ ఎంత తెలివైన వాడంటే నా కార్ని నా చేతే కొనేలా చేశాడు అని అంటాడు శశిధర్. అతను ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదని నా బెడ్రూమ్లో బుల్లెట్స్తో ఉన్న ఆకారం ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంది అని పరశురామ్ మనసులో అనుకుంటాడు. కళ్యాణ్ మైథిలి ఓ కాఫీ షాప్లో కాఫీకి ఆర్డర్ ఇచ్చి కూర్చుంటారు. టెండర్ విషయంలో కళ్యాణ్ అప్సెట్ అయిపోయి బాధగా కనిపిస్తుంటాడు. టేబుల్ మీద ఉన్న కళ్యాణ్ చెయ్యి మీద మైథిలి సున్నితంగా చేయి పెట్టి, నువ్వు అలా ఉంటే చూడటానికి నాకు కష్టంగా ఉంది కళ్యాణ్. ఎప్పుడు టెండర్స్ మనకే రావాలని రూలేమీ లేదు కదా. ఈ కాంట్రాక్ట్ గురించి ఇక వదిలే అని అంటుంది. ఇంతలో వాళ్ళ ముందుకి కాఫీ చేరుతుంది. ముందు కాఫీ తాగు అంటూ కళ్యాణ్ చేతికి కాఫీ కప్ ఇస్తుంది. కళ్యాణ్ కాఫీ తాగుతూ కూడా పరశురామ్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ, ఇంకొక శత్రువుగా నాకు ఎవరిని తయారు చేస్తున్నాడు? ఈ మధ్య ఆ పరశురామ్ నన్ను దెబ్బ కొట్టడానికి బాగా ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు నేను రెడీ చేసిన టెండర్ కోట్ని ఈ పరశురామ్కి ఎవరైనా లీక్ చేసుంటారా అని ఆలోచిస్తూనే కాఫీ తాగుతుంటాడు. కళ్యాణ్ బాగా అప్సెట్లో ఉన్నాడని మైథిలికి కూడా అర్థమై తను కూడా ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. ఇద్దరూ కాఫీ తాగటం పూర్తి చేస్తారు. ఇక వెళ్దామా అని అడుగుతాడు. పద కళ్యాణ్ అని ఇద్దరూ లేచి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. కళ్యాణ్ కార్ని ఆఫీస్ రూట్లో కాకుండా మరో రూట్లో పోనిస్తుంటాడు. ఇటెక్కడికి కళ్యాణ్ అని అడుగుతుంది. నాకిప్పుడు ఆఫీస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు మైథిలి. నా మూడంతా అప్సెట్ అయిపోయింది. కాస్త రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ మన ఆఫీస్కి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్దాము అని అంటాడు. సరే కళ్యాణ్ నీ ఇష్టం అని అంటుంది మైథిలి. కొంతసేపటికి ఆ ఫామ్ హౌస్ ముందు కారు ఆపుతాడు. ఇద్దరూ కలిసి పైన ఉన్న బెడ్రూమ్లోకి వెళ్తారు. ఇలా కూర్చో మైథిలి అంటూ తనని బెడ్ మీద కూర్చోబెట్టి మైథిలి ఒడిలో తలపెట్టి పడుకొని, ఎప్పుడైనా నా మూడ్ అప్సెట్ అయినప్పుడు గ్రానీ ఒడిలో ఇలాగే పడుకొని నిద్రపోయేవాడిని. ఇప్పుడు నీ ఒడిలో అలాగే పడుకొని నిద్రపోవాలనిపిస్తుంది మైథిలి అని అంటాడు. సరే కళ్యాణ్ పడుకో అంటూ ఒడిలో పడుకున్న కళ్యాణ్ జుట్టులోకి వేలు పొనిచ్చి దువ్వుతుంటుంది. ఆ పరశురామ్ ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు మైథిలి. మొన్న వచ్చి బాబాయి మావయ్య అంటూ వరుసలు కలిపాడు. ఈరోజేమో ఇంకొక వ్యక్తి కూడా నీకు శత్రువుగా మారబోతున్నాడని చెప్తున్నాడు. అసలు అతను ఏం ఉద్దేశించి చెప్తున్నాడో నాకు తెలియడం లేదు అని అంటాడు. ఇక్కడికి నువ్వు రెస్ట్ తీసుకోవడానికి వచ్చావు కళ్యాణ్. ఇంకా వేరే విషయాల గురించి ఆలోచించకుండా కాస్త ప్రశాంతంగా పడుకో అని అంటుంది కళ్యాణ్ తల నిమురుతూ. సరే మైథిలి నేను నిద్రపోయాక నువ్వు కూడా కాసేపు పడుకో. సాయంత్రానికి నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానులే అని అంటాడు. సరే అని అంటుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ అలా మాటలు చెప్తూనే నిద్రలోకి పోతాడు. పాపం కళ్యాణ్ ఈరోజు బాగా అప్సెట్ అయ్యాడు. ఆ పరశురామ్కి తోడుగా శశిధర్ కూడా కలిసి కళ్యాణ్కి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అని అనుకొని నిద్రపోతున్న కళ్యాణ్ని బెడ్ మీదకి పడుకోబెట్టి తను కూడా కళ్యాణ్ పక్కన పడుకుంటుంది. నిద్రపోతున్న కళ్యాణ్ని అలా చూస్తూనే దగ్గరగా జరిగి కళ్యాణ్ హృదయం మీద తలపెట్టి హక్ చేసుకుని పడుకొని పరశురామ్ మాటల గురించి ఆలోచిస్తూనే తను కూడా అలాగే నిద్రపోతుంది. ఇలా ఒక గంట తర్వాత కళ్యాణ్ మేలుకొని చూసేసరికి తన ఛాతీ మీద పడుకున్న మైథిలిని చూసి కాస్త ఆశ్చర్యపోతూ నవ్వుకుంటూనే తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని తనని ఇంకా హక్కున చేర్చుకొని
మళ్ళీ నిద్రలోకి పోతాడు. ఇద్దరు అలా ఒకరికొకరు తోడుగా నిద్రపోతుండగా మీ మధ్యలోకి త్వరలో నేను రాబోతున్నాను అని సూచనలు ఇస్తున్నట్టుగా కళ్యాణ్ కలలో శ్రేయ కనిపిస్తుంటుంది. శత్రువులందరూ రెడీగా వస్తున్నారు కదా. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.